హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌనితిన్. సో ఈరోజు మా డిన్నర్లోకి మేము మేతి చపాతీ అండ్ చనా ఆలు కర్రీ చేసుకున్నాము. సో మేతి చపాతీ ఎలా చేయాలో చూసేద్దామా. సో నేను 5 గరిటెల గోధుమ పిండి తీసుకున్నాను, అది చపాతీ పిండి అండి. సో మేము ఉండేది ఇద్దరమే కాబట్టి నేను తీసుకునే క్వాంటిటీకి ఒక 5 అవుతాయి చపాతీస్. సో అది మాకు సరిపోతుంది. సో ఇలానే ఒక గోధుమ పిండి తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో మనకి టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవడానికి సాల్ట్. కొంతమంది చపాతీ పిండిలో మనకి సాల్ట్ వేసుకోరు, బట్ దీనికి కొంచెం సాల్ట్ వేసుకోండి, బాగుంటుంది. అలాగే కొంచెం పసుపు, కొంచెం కారం, అలాగే కొంచెం అంత గరం మసాలా, చాలా తక్కువ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఒక మీడియం స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఫ్రెష్గా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది, బట్ నా దగ్గర ఫ్రెష్గా లేదు, సో ఆల్రెడీ ఉన్నది మాత్రం వేసాను. అండ్ కొంచెం ఇదేంటి మొరింగా పౌడర్ అనమాట. సో అది కొంచెం చిటికెడ వేసాను కదా. ఇప్పుడు వీటన్నిటిని బాగా పిండిలో బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. ఫస్ట్ మనం అన్నీ యాడ్ చేసి వాటర్ వేస్తాం అనుకోండి, మనకు అది మిక్స్ కాదనమాట. సో ఒకసారి ఆ పొడి పిండితోని మొత్తం అంతా మంచిగా కలిసేటట్టు కలపాలి. సో ఉప్పు కారం అన్నీ సో మిక్స్ చేసుకున్నాము. సో ఇప్పుడు నేను ఒక కట్ట మేతి తీసుకుంటున్నాను. ఇవి ఇలా ఓన్లీ చిన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. ఆ కాడలు మాత్రం ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే అది కాడలు మళ్ళీ మనకి చపాతీ చేయడానికి అంతగా రాదు. సో ఓన్లీ నేను ఆకు మట్టికే తీసుకున్నాను, నాకు ఒక కట్ట సరిపోతుంది. 5 చపాతీస్కి ఒకటి సరిపోతుంది. సో ఇంకా చపాతీస్ కొంచెం సాఫ్ట్గా రావడానికి నేను కొంచెం ఒక 2 స్పూన్స్ కర్డ్ యాడ్ చేస్తున్నాను. ఇది మీ ఆప్షనల్, మీకు ఇష్టం లేదు కర్డ్ అంటే యాడ్ చేసుకోవాల్సిన లేదు, కానీ బాగుంటుంది, కొంచెం స్మూత్గా వస్తాయి అన్నమాట చపాతీస్ అనేవి. సో మళ్ళీ వీటన్నిటిని గట్టిగా ఒకసారి కలపాలి. సో మనకి అవసరమైతే కొంచెం మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవచ్చు. సో నేను ఇక్కడ ఒక స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. సో బాగా మిక్స్ చేసుకున్నాము. ఆల్రెడీ ఈ ఆకులో వాటర్ ఉంటుంది కాబట్టి కొంతమంది సరిపోతుంది, లేదు మాకు ఇంకా పొడిగానే ఉంది పిండి అంటే కనుక కొంచెం వాటర్ అట్లా కొంచెం యాడ్ చేసుకుని ఒకేసారి యాడ్ చేసుకుంటే మళ్ళీ ఎక్కువైపోతుంది, ఎందుకంటే మనకి కలిపే కొద్ది మాయిస్ట్ అనేది బయటకు వస్తుంది కాబట్టి. సో మీరు చూసుకుంటూ మెల్లమెల్లగా కలుపుకోండి. సో నేను కలిపని చూసారా, కొంచెం ఇలా గట్టిగానే ఉంటుంది, బట్ మనం దీనికి రెస్టింగ్ ఇస్తాం కాబట్టి తర్వాత సాఫ్ట్ అయిపోతుంది. సో మీరు ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి చపాతీలు మెత్తగా. సో మిక్స్ చేసేసుకున్నాం కదా బాగా. సో ఇప్పుడు నేను జస్ట్ ఒక 1/2 స్పూన్ ఆయిల్ని చేతిలోకి తీసుకుంటున్నాను. అది బాగా స్ప్రెడ్ చేసుకుని చేతికి దాని చుట్టూ ఇట్లా అనాలన్నమాట, ఎందుకంటే అది బాగా సాఫ్ట్ అవుతుంది మనం రెస్ట్ ఇవ్వడానికి. సో ఇలా పెట్టిన తర్వాత మనం మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటాం. మినిమం ఒక 1/2 అవర్ అన్నా అలా ఉంచితే బాగుంటుంది. ఆ మసాలా అన్ని పిండి ఆకులోకి అన్నిటికీ బాగా పడుతుంది అనమాట. సో దీనికి రెస్టింగ్ ఇద్దాం ఇప్పుడు. సో అయిపోయింది కదా, నేను ఓపెన్ చేసి చూసారా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. సో దీన్ని ఒకసారి మళ్ళీ కలిపేద్దాం. మనకి చపాతీలు సాఫ్ట్గా వస్తున్నాయా గట్టిగా వస్తున్నాయా అంతా మనం మిక్స్ చేయడంలోనే ఉందండి. పిండి ఎంత బాగా మనం మిక్స్ చేస్తే అంత బాగా వస్తుంది, అంత సాఫ్ట్గా వస్తుంది. సో ఇప్పుడు నేను నాకు చపాతీకి ఎంత కావాలో అంత తీసుకుంటున్నాను, అంత ముద్ద తీసుకుని రౌండ్ చేసుకుంటున్నాను. దీనికి కొంచెం మనం పిండి ఎక్కువే పడుతుంది, పొడి పిండి ఎక్కువే వేసుకొని మనం చపాతీస్ని చేసుకోవాలన్నమాట. ఒకేసారి మనం నార్మల్ చపాతీస్ చేసినట్టు గట్టిగా ప్రెస్ చేసేయకూడదు, ఎందుకంటే మధ్యలో ఆకు ఇదంతా ఉంది కదా. సో అది కొంచెం బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట, చాలా స్లోగా చేసుకోవాలి. ఒకవేళ మీకు పొడిపిండి లేకపోతే మళ్ళీ పైన చపాతీ మీద పొడిపిండి వేసుకొని చేసుకుంటూ ఉండాలి. కొంచెం ఇవి నార్మల్ చపాతీ కన్నా చాలా సాఫ్ట్గా ఉంటాయి, సో కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. సో అయిపోయింది చపాతీ. దీని మీద మనకి ఇంకా ఎక్స్ట్రాగా పౌడర్ ఏమన్నా ఉంటే ఇట్లా అంటే మనకి డస్టింగ్ అనేది అయిపోతుంది అనమాట, పోతుంది పైన పౌడర్ అంతని. సో ఇలానే ఇంకొకటి చేసుకుందాం. ఇది ఏంటి అంటే మరీ పంచగా కూడా చేసుకోకూడదు, ఎందుకంటే నార్మల్ చపాతీ మనం కొంచెం చాలా తిన్గా చేసుకుంటాం, కానీ ఇది కొంచెం తిక్కగానే ఉంటుంది, కొంచెం లావుగానే అవుతుంది. అలా అని చెప్పి మరీ లావుగా చేసుకుని మీడియం సైజ్ అయితే ఓకే. సో ఇంకోటి కూడా చేస్తున్నాను సేమ్ అలానే.
ఎప్పుడు రెగ్యులర్గా నార్మల్గా చపాతీ తినే కన్నా ఒకసారి మేతి చపాతీ, పాలక్ చపాతీ అండ్ ఆలు పరాటా ఇట్లా డిఫరెంట్గా చేసుకోండి. సో రెగ్యులర్గా అనిపించకుండా కొంచెం వెరైటీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇలా లీఫీ వెజిటేబుల్స్ కూడా మనం ఎక్కువ తీసుకునేలాగా ప్రిఫర్ చేయండి. సో ఇది కూడా అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని కాల్చుకుందాం. సో ఆల్రెడీ నేను ప్యాన్ పెట్టేశాను, హీట్ అయ్యింది. సో దీన్ని ఒకసారి చపాతీ కాల్చుకుందాం. సో ఫస్ట్ ఒకసారి అటు ఇటు కాలిన తర్వాత అప్పుడు మీడియంలో మనం కొంచెం ఆయిల్ యాడ్ చేస్తే చాలు, ఎక్కువేం పట్టదు దీనికి. మీకు ఇష్టం లేకపోతే ఒకవేళ ఆయిల్ అవాయిడ్ చేయాలన్నా కూడా చేయొచ్చు. ఆల్రెడీ మనం ఆయిల్ అన్నీ వేసి కలిపాం కాబట్టి. ఒకేసారి అలా ఒకవైపే ఉంచి అలా ఎక్కువసేపు కాల్చకూడదు. మనం ఎక్కువ ఫ్లిప్ చేస్తూనే ఉండాలి. అలా అయితేనే బాగా కాలుతాయి అనమాట, బోత్ సైడ్స్ బాగా కాలుతాయి. లేకపోతే ఒకే సైడ్ అట్లనే ఉండిపోయి గట్టిగా అయిపోతాయి చపాతీలు. సో మీరు ఎప్పుడు ఫ్లిప్ చేసుకుంటూనే చపాతీస్ కాల్చుకోవాలి. సో అంచులు బాగా కాలంటే ఇలా నొక్కుతూ కాల్చుకోవాలి. సో అయిపోయింది. మనం దీన్ని హాట్ బాక్స్లోకి తీసుకుందాం. చూసారు ఎంత బాగున్నాయో ఎల్లో కలర్లో. సో ఇప్పుడు మేము తినేస్తాము. చూసారు మొత్తం ఆ లీఫ్ అన్నీ కలిపి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. సో నేను ఇక్కడ చెనా అండ్ ఆలు కర్రీ చేశాను. దీని కాంబినేషన్ అనమాట. ఏదైనా బాగుంటుంది, మష్రూమ్ ఆలుతో కూడా చేసుకోవచ్చు, రాజ్మా ఇంటి ఏ కర్రీస్ అయినా బాగుంటుంది. సో ఆనియన్ అండ్ లెమన్ పెట్టుకో. ఇదే మా డిన్నర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మౌనితిన్. బాయ్.